నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ నవరాత్రుల సమయంలో మనం శక్తి రూపంలో ఉన్న అమ్మవారి ఉపాసన చేస్తాం. మనం నారీ శక్తి ఉత్సవాన్ని జరుపుకుంటాం. వ్యాపారం నుంచి క్రీడల వరకు, విద్య నుంచి సైన్స్ వరకు, మీరు ఏ రంగాన్ని తీసుకున్నా భారతదేశపు ఆడబిడ్డలు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారు. మనం ఊహించడానికి కూడా కష్టంగా తోచే ఎన్నో సవాళ్లను కూడా వారు దాటుతున్నారు. మీరు సముద్రంలో వరుసగా 8 నెలల పాటు ఉండగలరా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీరు సముద్రంలో సుక్కాని పడవలో, అంటే గాలి వేగంతో పాటు ముందుకు ప్రయాణించే పడవలో 50,000 కిలోమీటర్లు ప్రయాణించగలరా? అది కూడా ఎప్పుడు వాతావరణం మారిపోతూ ఉండే సముద్రంలో. ఇలా చేయడానికి ముందు మీరు 1000 సార్లు ఆలోచిస్తారు. కానీ భారతీయ నావికాదళానికి చెందిన 2 ధైర్యవంతులైన ఆఫీసర్లు నావికా సాగర్ పరిక్రమలో భాగంగా ఇలా చేసి చూపెట్టారు. సాహసము, దృఢ సంకల్పం అంటే ఏమిటో వారు చేసి చూపెట్టారు. ఇవాళ నేను మన్ కీ బాత్ శ్రోతలకు ఆ సాహసవంతులైన ఆఫీసర్లను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకరు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, రెండవ వారు లెఫ్టినెంట్ కమాండర్ రూపా. ఈ 2 ఆఫీసర్లు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. అయితే నాతో లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఇద్దరు ఉన్నారా? అవును సార్, ఇద్దరం ఉన్నాం. మీ ఇద్దరికి నమస్కారం. వణక్కం. వణక్కం సార్. నమస్కారం సార్. సరే, అయితే ముందుగా దేశ ప్రజలు మీ ఇద్దరి గురించి వినాలనుకుంటున్నారు. మీరు మీ గురించి కాస్త చెప్పండి. సార్, నేను లెఫ్టినెంట్ కమాండర్ దిల్నాను. నేను భారత నావికాదళంలో లాజిస్టిక్ కేడర్కు చెందిన అధికారిని. సార్, నేను నావికాదళంలో 2014లో చేరాను. నేను కేరళకు చెందిన కోజికోడ్ నుంచి వచ్చాను. మా నాన్నగారు ఆర్మీలో ఉండేవారు. తల్లి గృహిణి. మా వారు భారతీయ నావికాదళంలో ఆఫీసర్. నా సోదరి ఎన్సీసీలో ఉద్యోగం చేస్తుంది. జై హింద్ సార్. నేను లెఫ్టినెంట్ కమాండర్ రూపను. నేను 2017లో నావికాదళంలో నావల్ ఆర్మమెంటు ఇన్స్పెక్షన్ క్యాడర్లో చేరాను. మా నాన్నగారు తమిళనాడుకు చెందినవారు, అమ్మ పాండిచేరికి చెందినవారు. నాన్నగారు వాయుసేనలో ఉండేవారు. నిజానికి డిఫెన్స్లో చేరడానికి నేను ఆయన నుంచే స్ఫూర్తిని పొందాను. మా అమ్మ గృహిణి. సరే, మీ ఇద్దరిని నేను అడిగేది ఏంటంటే, మీ సాగర్ ప్రదక్షిణ కార్యక్రమం తాలూకు అనుభవాన్ని దేశం వినాలనుకుంటోంది. ఇది సులువైన పనేమీ కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎన్నో కష్టాలు వచ్చుంటాయి, ఎన్నో సమస్యలు మీరు దాటుంటారు. అవును సార్. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, జీవితంలో ఒకేసారి ఇటువంటి జీవితాన్ని మార్చే అవకాశం వస్తుంది సార్. సాగర్ ప్రదక్షిణ మాకు అవకాశాన్ని ఇచ్చింది. భారతీయ నావికాదళం, భారత ప్రభుత్వం మాకు ఆ అవకాశాన్ని ఇచ్చాయి. ఈ సాహసయాత్రలో మేము దాదాపు 47,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాము. మేము అక్టోబర్ 2, 2024న గోవా నుంచి బయలుదేరి మే 29, 2025న తిరిగి వచ్చాము. ఈ సాహసయాత్రను పూర్తి చేయడానికి 238 రోజులు పట్టాయి. 238 రోజులు ఈ బోట్లో కేవలం మేమిద్దరం మాత్రమే ఉన్నాం సార్. ఆహా. ఈ సాహసయాత్ర కోసం మేము 3 ఏళ్ల పాటు శిక్షణను తీసుకున్నాం. నావిగేషన్ మొదలుకొని కమ్యూనికేషన్, ఎమర్జెన్సీ డివైజ్లను ఎలా ఆపరేట్ చేయాలో, డ్రైవింగ్ ఎలా చేయాలో, బోట్లో ఎటువంటి ఎమర్జెన్సీ ఎదురైనా, మెడికల్ ఎమర్జెన్సీ అయినా కూడా ఎలా మేనేజ్ చేయాలో మాకు భారత నావికాదళం నేర్పించింది. ఈ యాత్రలో అన్నిటికంటే ముఖ్యమైన గుర్తుంచుకోదగ్గ క్షణాలు ఏమిటంటే, మేము భారతీయ జాతీయ పతాకాన్ని పాయింట్ నెమోపై ఎగురవేశాం సార్. పాయింట్ నెమో ప్రపంచంలోకెల్లో రిమోటెస్ట్ లొకేషన్లో ఉంది. అక్కడ నుంచి అన్నిటికన్నా దగ్గరగా ఎవరైనా మనుషులు ఉన్నారా అంటే అది అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లోనే. అక్కడికి ఒక సైల్ బోట్లో చేరుకున్న మొదటి భారతీయులు, మొదటి ఆసియా వాసులు, ప్రపంచంలోకెల్లా మొదటి వ్యక్తులము మేమే సార్. ఇది మాకెంతో గర్వకారణం సార్. అద్భుతం. మీ ఇద్దరికి అనేక అభినందనలు. ధన్యవాదాలు సార్. మీ మిత్రురాలు కూడా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సార్, ఈ చుక్కాని పడవలో మేము చేసిన ప్రపంచాన్ని చుట్టే సాహసయాత్ర సంఖ్య మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన వారి సంఖ్య కంటే చాలా తక్కువ. నిజానికి చుక్కాని పడవలో ఒంటరిగా సాహసయాత్ర చేసేవారి సంఖ్య అంతరిక్షంలోకి వెళ్ళిన వారి సంఖ్య కంటే కూడా చాలా తక్కువ.
సరే, ఇంతటి కష్టమైన యాత్ర కోసం పెద్ద టీం వర్క్ అవసరం ఉంటుంది. కానీ అక్కడ మీరిద్దరే ఆఫీసర్లు ఉన్నారు. మీరిద్దరు ఎలా మేనేజ్ చేశారు ఈ ప్రయాణాన్ని? అవును సార్, ఇటువంటి యాత్ర కోసం మేమిద్దరము కలిసి కష్టపడాల్సి వచ్చేది. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా చెప్పినట్లుగా ఈ ప్రయాణ లక్ష్యాన్ని సాధించడానికి పడవ మీద మేమిద్దరమే ఉన్నాము. మేమే రిపేర్ చేసేవాళ్ళం, మేమే ఇంజనీర్లం, పడవ నడపటం, మెడికల్ అసిస్టెంట్, వంట చేయడం, క్లీనర్, డైవర్, నావిగేటర్, ఇలా అన్ని పనులు ఒకేసారి మేమిద్దరమే చేయాల్సి వచ్చేది. ఇది మేము సాధించడానికి భారతీయ నావికాదళం మాకు అన్ని విధాలా సహాయపడింది సార్. మా ఇద్దరికి అన్ని రకాల శిక్షణలను అందించింది. నిజానికి మేమిద్దరము 4 ఏళ్ల నుంచి కలిసే పడవలో ప్రయాణిస్తున్నాం. కాబట్టి మా ఇద్దరి బలాలు, బలహీనతలు మా ఇద్దరికి బాగా తెలిసాయి. అందువల్ల మేమందరికీ ఒక సంగతి చెప్తూ వచ్చాము. మా పడవలో మేమెప్పుడూ ఫెయిల్ అవ్వకుండా ఉండే ఒక పరికరం ఉంది. అదేమిటంటే మా టీం వర్క్ సార్. సరే, అయితే ఈ సముద్ర ప్రపంచంలో వాతావరణానికి ఏమీ భరోసా ఉండదు కదా. మరి వాతావరణం సరిగ్గా లేనప్పుడు పరిస్థితుల్ని ఎలా సంభాళించుకునేవారు? మా ప్రయాణంలో ఎన్నో విపత్కర పరిస్థితులు, సవాళ్ళు ఎదుర్కొన్నాం సార్. ఈ సాహసయాత్రలో మేమెన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా సార్, దక్షిణ మహాసముద్రంలో ఎప్పుడూ వాతావరణం బాగుండదు. మేము 3 తుఫాన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా మా పడవ కేవలం 17 మీటర్ల పొడవు, ఇంకా వెడల్పు కేవలం 5 మీటర్లు మాత్రమే ఉండేది. ఒక్కోసారి అలలు ఎంత పెద్దవి వచ్చేవంటే అవి 3 అంతస్తుల భవనం కంటే ఎత్తుగా ఉండేవి సార్. ఇక మా ప్రయాణంలో అతి ఎక్కువ వేడిని, అతి ఎక్కువ చలిని రెండింటినీ మేము చవిచూసాం. అంటార్కిటికాలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మా టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ ఉండేది. ఇంకా సార్, గంటకు 90 కిలోమీటర్ల గాలి వేగాన్ని రెండింటినీ ఒకేసారి మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. చలిని ఎదుర్కోవడానికి మేము 6 నుండి 7 లేయర్స్ దుస్తులను ఒకేసారి వేసుకోవాల్సి వచ్చేది. మొత్తం దక్షిణ సముద్రంలో మేము ఇలానే 7 లేయర్స్ దుస్తులను ధరించి ప్రయాణించాం సార్. ఒక్కోసారి మేము గ్యాస్ స్టవ్ దగ్గర మా చేతులను వేడి చేసుకునే వాళ్ళం సార్. ఒక్కోసారి గాలి అస్సలు వీచేదే కాదు. మేము చుక్కానిని పూర్తిగా కిందకు పెట్టి డ్రిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళం. అలాంటి సందర్భాలు మా సహనాన్ని పరీక్షిస్తూ ఉండేవి సార్. మన దేశపు ఆడబిడ్డలు ఇటువంటి కష్టాన్ని ఎదుర్కొన్నారని వినడానికి ప్రజలకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ప్రదక్షిణ ప్రయాణంలో భాగంగా మీరు వివిధ దేశాల్లో ఆగినప్పుడు అక్కడ ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? భారతదేశపు ఆడబిడ్డల్ని ప్రజలు చూసినప్పుడు వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉండుంటాయి. అవును సార్, మాకు ఎన్నో మంచి అనుభవాలు ఎదురయ్యాయి. మేము 8 నెలల్లో 4 ప్రాంతాల్లో ఆగాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోర్ట్ స్టాన్లీ, సౌత్ ఆఫ్రికా సార్. ప్రతి చోట దాదాపుగా ఎంతసేపు ఆగేవారు? సార్, మేము ఒక్కో చోట 14 రోజులు ఆగాం సార్. ఒకే చోట 14 రోజుల? అవును సార్. ఇంకా సార్, మేము ప్రపంచంలోని ప్రతి మూలనున్న భారతీయులను చూసాం సార్. అది కూడా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో. వారంతా భారతదేశం పేరును నిలబెడుతున్నారు. మా విజయాన్ని కూడా వారు తమ గెలుపుగా భావిస్తున్నారు. మాకు ప్రతి చోట ఒక కొత్త అనుభవమే ఎదురయ్యింది. ఆస్ట్రేలియాలో వెస్టర్న్ ఆస్ట్రేలియా పార్లమెంట్ స్పీకర్ గారు మమ్మల్ని పిలిచి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఎప్పుడూ ఇలాంటివి జరుగుతూ ఉండేవి. మాకు ఎంతో గర్వంగా ఉండేది. న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు మాకు స్వాగతం పలికి మన భారతీయ సంస్కృతి పట్ల ఎంతో గౌరవాన్ని చూపెట్టారు. ఒక ముఖ్యమైన విషయం ఉంది సార్. సౌత్ అమెరికాకు దగ్గరగా పోర్ట్ స్టాన్లీ అనే ఒక రిమోట్ ద్వీపం ఉంది సార్. అక్కడ మొత్తం జనాభా కేవలం 3500 సార్. కానీ మేము అక్కడ ఒక మినీ ఇండియాను చూసాం సార్. అక్కడ 45 మంది భారతీయులు ఉన్నారు. వారు మమ్మల్ని వారిగా భావించారు. మేము ఇంట్లో ఉన్నట్లే భావించేలా చేశారు. బాగుంది. మీలాగా ఏదైనా ప్రత్యేకంగా సాధించాలనుకునే మన దేశ ఆడబిడ్డల కోసం మీరిద్దరు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు నేను లెఫ్టినెంట్ కమాండర్ రూపను మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా మనసు పెట్టి కష్టపడితే ప్రపంచంలో ఏది అసాధ్యం అనేది లేదని నేను మీ ద్వారా అందరికీ చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు ఎక్కడి వారు, ఎక్కడ పుట్టారన్నది పెద్ద విషయమే కాదు. భారతదేశ యువత, మహిళలు పెద్ద పెద్ద కలలను కనాలి. భవిష్యత్తులో బాలికలు, స్త్రీలందరూ డిఫెన్స్లో, ఆటలలో, అడ్వెంచర్స్లో పాల్గొని దేశం పేరును నిలబెట్టాలని మేమిద్దరము కోరుకుంటున్నాం సార్. దిల్నా, రూపా, మీరెంతో గొప్ప సాహసయాత్రను చేశారని తలుచుకుంటే మీ ఇద్దరి మాటలు వింటుంటే నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. మీ ఇద్దరికి నా తరపున అనేక ధన్యవాదాలు. మన దేశపు యువతీ యువకులకు మీ కష్టం, మీ గెలుపు, మీ విజయం ఖచ్చితంగా ప్రేరణదాయకం. ఇలాగే మరెన్నో విజయాలతో మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ ఉండండి.
మీ భవిష్య ప్రయత్నాలకు గాను నా అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. అనేకానేక ధన్యవాదాలు. వణక్కం. నమస్కారం. నమస్కారం సార్.